హాయ్ ఫ్రెండ్స్, ఈ స్వీట్కి కావాల్సింది కొబ్బరి ఒక బౌల్ తీసుకున్నా. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుని పాలు తీసుకోవాలి. చక్కగా ఒక బౌల్ తోటి ఒక గిన్నెడు కొబ్బరి పీసులు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని వాటర్ పోసుకోవాలి. ఈ బౌల్ వేసిన, ఇక దీంతో ఒకటి వేసి మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకుని పాలు తీసుకోవాలి. ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి పీసెస్ని ఇట్లా 2 కొబ్బరి చిప్పల్ని పాలు తీసి ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇట్లా ఉండాలి పాలు. 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను నేను. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టి ఆ కొబ్బరి పాలు ఉన్నాయి కదా, అవి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 1 కప్పు అటుకులు వేసుకో, కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా కొత్తగానే అవుతాయి ఈ పేపర్ అటుకులు కాబట్టి. మందం అటుకులు అయితే కొద్దిగా టైం పడుతుంది, కానీ లైట్గా ఈ బ్రౌన్ వచ్చేసినాయి కదా, బంద్ చేసుకోవాలి. లైట్గా వేయించి లైట్గా ఫ్రై చేసుకున్న అటుకుల్ని, పేపర్ అటుకులు తీసుకున్నాను నేను. మందం అటుకులు, దొడ్డ అటుకులు కూడా ఉంటాయి. ఇట్లా పేపర్ అటుకులు తీసుకున్నాను. ఇవి తొందరగా వేగిపోతాయి. లైట్గా వేగించుకుని ఇందులో మిక్సీ జార్లో వేసి మళ్ళీ మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా ఆ అటుకుల పొడిని మిక్సీ కొట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ బాండీ పెట్టుకుని అదే బాండీలో కొద్దిగా బెల్లం, కొద్దిగా వాటర్ వేసి బాగా పాకం పట్టాలి. ఇలా మసులుతున్న బెల్లం పాకాన్ని ఇట్లా రావాలి, బాగా పాకం రావాలి. లేత పాకం పట్టి ఈ పాకాన్ని తీసి పక్కన పెట్టుకోండి. పాకం రెడీ చేసుకుని పక్కన పెట్టిన. ఇప్పుడు ఇందులో తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని వేసి బాగా కాగబెట్టాలి. ముందుగా తీసుకున్న కొబ్బరి పాలని వేసి బాగా కాగబెడి దగ్గర పడేటట్టు కలుపుకోవాలి చక్కగా. ఇది చక్కగా అడుగంటకుండా కలుపుకొని కొబ్బరి స్వీట్కి చాలా బాగుంటుంది. ఇక ముందుగా మిక్సీ కొట్టుకున్న అటుకుల పొడిని ఇందులో వేసుకొని కలపాలి, ఉండలు లేకుండా బాగా. ఇప్పుడు పక్కన పెట్టుకుని ఈ బెల్లం పాకాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. దగ్గర పడేదాకా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. ఇది బాగా దగ్గర పడేదాకా ఫ్రై చేసుకుని కలిపి, ఉండలు కడితే బాగుండదు. చక్కగా ఉండలు లేకుండా చిన్న మంట సిమ్లో పెట్టుకుని వేపుతూ ఉండాలి. దగ్గర పడుతుంది. ఇంకా మీకు ఈ వంట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా లైక్ చేయండి. ఇట్లా కొబ్బరి స్వీట్ తింటే ఇది చాలా బలం, ఆరోగ్యానికి కూడా చాలా బలం. ఇది పిల్లల జుట్టు బాగా ఎదగడానికి, జుట్టు అసలు ఊడమన్నా ఊడదు మనకి. ఇది ఇట్లాంటి స్వీట్ వారానికి ఒకసారి అయినా చేసుకుని తింటే ఐరన్ అందుతుంది. కొబ్బరి వల్ల జుట్టు కూడా బాగా పెరుగుతుంది ఈ స్వీట్. ఇది అన్నిటికీ మంచిది. నెయ్యి 1 స్పూన్ వేసుకున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి దీన్ని ఒక బౌల్లో ఆయిల్ రాసి, నెయ్యి అయినా ఆయిల్ అయినా రాసి ఒక ప్లేట్కి దాంట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికల స్వీట్ రెడీ. చాలా బలం పిల్లలకి. ఇది ఇట్లా పెడితే
వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు. కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇట్లా చేసుకోండి. చక్కగా జుట్టు కూడా బాగా మంచిగా వస్తుంది. జుట్టు అయితే ఊడను కూడా ఊడదు. బ్లాక్ హెయిర్ కూడా బ్లాక్ అవ్వడం, ఇలాంటి స్వీట్లు చేసుకుంటే అన్నీ మంచివే ఉన్నాయి. కొబ్బరి పాలు, బెల్లం, ఇంకా డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసుకుంటే ఎంతో రుచికర స్వీట్ రెడీ.